కలిపి భక్తులకు ప్రసాదాన్ని చెప్తారు. వైసీపీని వచ్చింది కాబట్టి ప్లీజ్ వెంకటరెడ్డి గారు ప్లీజ్ అలాంటి మాటలు మాట్లాడొద్దు ప్లీజ్ అలాంటి మాటలు ప్లీజ్ వెంకటరెడ్డి గారు అలాంటి మాటలు మాట్లాడొద్దు ఇస్తారు ప్రజలు మీ ప్లీజ్ వెంకటరెడ్డి గారు అలాంటి మాటలు మాట్లాడొద్దు ప్లీజ్ మీరు అలాంటి మాటలు మాట్లాడొద్దు తిరుమలకు సంబంధించి దేవుని మీద గొడ్డుకోమని మాట్లాడినాడు మీరు అలాంటి మాటలు మాట్లాడొద్దు వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఆగండి కార్తిక్ గారు సార్ ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ అందరూ ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ సార్ అందరూ ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ ఆగండి ఏమండి ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ వెంకటరెడ్డి గారు మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు దున్నపోతులు అలాంటి మాటలు దయచేసి మాట్లాడొద్దు ఇక్కడ ఏంటి అదే నివేదికలో మీరు కల్తీకి సంబంధించినటువంటి కెమికల్స్ కూడా కలిసాయనేసి అంటున్నారు కదా దాని గురించి మీరు చర్చ పెట్టండి మాట్లాడండి సార్ అంతేగాని మనం ఎదురుదాడి చేయడం కూడా కరెక్ట్ కాదు ఒకసారి చూడండి అలాంటి మాటలు మనం కొంచెం అవాయిడ్ చేద్దాం ఒకసారి కృష్ణవేణి గారు రియాక్ట్ అవ్వండి మేడం సార్ పాలు లేకుండా రాజుగారు కేసీఆర్ గారు తెలంగాణ అసెంబ్లీ చెప్పినప్పుడు అదేంటంటే ఆయన ఒక్క నిమిషం కార్తిక్ గారు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నదే కాకుండా భక్తుల మనోభావాలతో ఆడుకున్నదే కాకుండా వాళ్ళు తిరిగి రకరకాలుగా ఏదో పడిగిన ముఖ్యం అన్నట్టు లేకపోతే సిట్ అప్లై తేల్చేసేసి వీళ్ళు మీద వీళ్ళు అసలు కొవ్వే కలవలేదన్నట్టు సరే అదే ఇప్పుడు ఓకే మేడం ఇప్పుడు అది వేరే సబ్జెక్ట్ ఇప్పుడు అది అండి అవును మేడం అది వేరే సబ్జెక్ట్ అదే దాని గురించి మళ్ళీ మాట్లాడదాం సార్ దాని గురించి మళ్ళీ మాట్లాడదాం అది చాలా పెద్ద సబ్జెక్టు దానికి సంబంధించి మొత్తం నా దగ్గర 219 పేజీల నివేదిక ఉంది 219 పేజీల నివేదికలో ఏముందో చాలా క్లియర్గా కూడా చెప్పడం జరిగింది ఏదైతే ఇప్పుడు చెప్తున్నటువంటి ఐకార్ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కర్నాల్ హర్యానాలో ఉంటుంది అది ఇచ్చినటువంటి నివేదికలో చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది ఏంటి అంటే మీరు పంపించినటువంటి ఏఆర్ డైరీ నుంచి పంపించిన 4 ట్యాంకర్ల నుంచి పంపించినటువంటి శాంపిల్స్లో ఎక్కడ కూడా ఈ పంది కొవ్వు కానీ జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు ఆనవాళ్ళు లేవని చెప్పేసి వాళ్ళు చెబుతూనే ఇక్కడ ఒక మాట అనడం జరిగింది మేము చేసినటువంటి టెస్ట్ ఏదైతే ఉందో దీన్ని వచ్చేసి ఎల్ఓడి అంటాం లిమిట్ ఆఫ్ డిటెక్షన్ 10% అబోవ్ ఉంటే మాత్రమే కనిపిస్తుంది అంటే ఇందులో కల్తీ 10% పైన ఉంటే మాత్రమే అందులో కలిసిందా లేదా అనేటటువంటి విషయాలు తెలుస్తాయి